షుగర్ ఉన్న వాళ్ళు గుండె జబ్బులు వస్తాయా? ఎందుకు ఎక్కువ వస్తాయి? సో గుండె జబ్బులు రావడానికి రెండు మెయిన్ కారణాలు. ఒకటి డయాబెటీస్, రెండోది స్మోకింగ్. సో షుగర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు మనకున్న డేటా ప్రకారం 30 years నుంచే షుగర్ అనేది చాలా మందిలో స్టార్ట్ అయిపోతుంది. ఈవెన్ లెస్ దాన్ 30 years కూడా షుగర్ అనేది డెవలప్ అవుతా ఉంది. సో ఎందుకు షుగర్ అనేది ఇంపార్టెంట్ అంటే, షుగర్ వల్ల బోత్ మైక్రో వెజల్స్, మ్యాక్రో వెజల్స్ అంటాం. అంటే మన బాడీలో ఉండే చిన్న రక్తనాళాలు, పెద్ద రక్తనాళాలు రెండు కూడా అఫెక్ట్ అవుతాయి. సో వీళ్ళ కొవ్వు పెరిగిపోయి అథెరోస్క్లెరోసిస్ పెరిగిపోవడం వల్ల, కొవ్వు పెరిగిపోవడం వల్ల వెజల్స్ అనేది నేరో అయ్యే ఛాన్స్. సో దీనివల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, హార్ట్ అటాక్ వస్తుంది, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, దాంట్లో విజన్ పోతుంది. ఇలా ప్రతి ఒక్క ఆర్గాను డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో షుగర్ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ 2-3 రెట్లు ఎక్కువ హార్ట్ అటాక్, కిడ్నీ ఫెయిల్యూర్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళలో స్ట్రిక్ట్ లైఫ్ స్టైల్ ప్లస్ స్ట్రిక్ట్ షుగర్ కంట్రోల్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంది. HbA1c టెస్ట్ అనేది ప్రతి 3 నెలలకు ఒకసారి షుగర్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవాలి. అది ఆల్మోస్ట్ 6.5 to 7 మధ్యలోనే మెయింటైన్ చేసుకుంటే కరెక్ట్ కంట్రోల్లో ఉంటుంది అన్నమాట. అలా కాకుండా ఎక్కువ ఉందంటే మీ మెడికేషన్స్ కానీ, మీ డైటరీ హ్యాబిట్స్, ఫుడ్ కానీ మీరు కంపల్సరీగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సో షుగర్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని కరెక్ట్గా కంట్రోల్ చేసుకొని ఈ కాంప్లికేషన్స్ అన్ని డెవలప్ చేసుకోకుండా ఈ షుగర్ని స్ట్రిక్ట్ కంట్రోల్లో ఉంచుకుంటారని ఆశిస్తాను. థ్యాంక్ యూ.